ఎస్ఐయో సిఐయో ఆమె నాకు తెలియదు. వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట, అంతేనా? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ. సో అదే అండి, అదే నాకు తెలియట్లేదు. మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే మరి టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడడానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి, చెప్పట్లేదు కదా. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఇవ్వలేదు, ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు, సరే ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారెంట్ ఏం లేకుండా ఆయన మఫ్తీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? పంపించలేం కదా. నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని, మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను. ఇగో ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఆయన రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణ వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలలో లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డు లేదు, వానికి ఒక లెటర్ హెడ్ లేదు, వాటి సంతకము ఒక్క పేపర్ మీద ఉండదు. ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీల పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు. సో అయినా కూడా టర్మినేట్ చేసినా కూడా మేమేం మాట్లాడలేదు. ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ? అంటే మీ అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేసి? మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేమో రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్టార్షన్ చేసిండు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్టార్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటితో ఒక 4 దెబ్బలేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తానా సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు, వాళ్ళు రాయాలనుకుని రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మమ్మల్ని కూడా వేసిండ్రు. నేను పోయినా లాకప్లకి, మా నాన్న పోయిండు లాకప్లకి. ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్టార్షన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. దాంట్లో కూడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ కూడా రాయలేదు, నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని. ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఒక ఓఎస్సీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక క్రౌడ్ పుల్లర్ అండి. మై ఫాదర్ హీస్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ, యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి. కొండా మురళి టీఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నామినేషన్ వేయలేదండి. దట్ ఈస్ మై ఫాదర్. టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి అండి. టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి. వాళ్ళని దించాలి. కొండా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేస్తున్నారు. మొన్నటిదానుకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు అండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? ఎందుకు? మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకి యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకి తీసేసిండ్రు. అడిగితే మాకు ఇయ్యరు గన్మెన్లు. మరి తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి ఏమున్నాయండి? అది మొత్తం ఆయన అండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే,
బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాం. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేమ నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులను చేస్తారు. అవునండి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరండి? ఒక 2 minutes రగన్నతో మాట్లాడాను. రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్, ఏమని ఎక్స్ట్రాషన్ చేసిండు, పుస్తకాలు పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పిండు రగన్న. ఓకే, సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ ఒకటే మాట చెప్పిండు, నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పిండు. మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి పోండి, పోయి అడగండి ఆయనని. డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినారు కదా, ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన, ఇది సిఎంఓ. మీరు రగన్న ప్లీజ్ కమ్ హియర్, ఐ టెల్ యూ. ఎందుకు అని అంటే సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటాడు, అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ని ఏంటిది మ్యాటర్ అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్లో సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు. సీఎంఓ రోహిన్ రెడ్డికి చెప్పిండు, రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు. సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. అయితే ఇప్పుడు మరి పిస్తలు ఏముంటుందండి, ఏం జరుగుతుంది అని అడుగుంటారు, అంతే కదా. దేని గురించి అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అంటున్నారు కదా, పిస్తలు ఉన్నది అంటున్నారు కదా, రోహిన్ రెడ్డి అయితే ఉన్నాడు కదా, మరి రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సీఎంఓనే, మరి ఇప్పుడు సీఎం బయట ఇచ్చినట్టే కదా పిస్తలు. మరి ఆఫీస్లో అండి, ఎక్కడ అంటే పక్కన, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఉన్న కార్యాలయంలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సీఎం తెచ్చిండా పిస్తలు? సీఎం ఇచ్చిండా పిస్తలు? అంతే, సీఎం ఇచ్చిండు, రోహిన్ రెడ్డిని రమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి, సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి, సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు చేసినా కూడా రోహిన్ రెడ్డి సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలండి. అంటే ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్తల్ ఉంది అని అంటే అది కొండామురళి ఇచ్చిండని అంటారేమో. అదే చెప్తున్నా కదండి. అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆయన ఆఫీస్లో కూర్చొని సుమంత్ని పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తలు, మరి సీఎంఏ ఇచ్చుంటాడు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తలు సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసిండు అనుకోండి, ఈజ్ అ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఈజ్ అ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్నీ అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండమూరులను దొక్కాలి, వరంగల్ కొండమూరులు నడవద్దు, కొండమూరులు బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది, వీళ్ళందరికీ ఏమొస్తుంది? మాకు వేమ నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకుముందు వరంగల్ ఈస్ట్లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుందని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్లో అంతకుముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు.
లేకపోతే ఏంది డ్రామా అంతేంది? ఇప్పుడు ఏది ఎటుపోయిందండి? ఇప్పుడు ఉందా పోలీస్ ఏది? అమ్మ అడగండి ప్లీజ్, వాళ్ళని అడగండి. ఇప్పుడు నన్ను అడుగుతున్నాను, నేను ఇక్కడే నించుంటా, వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చిండ్రు. అది తెలియదండి నాకు, అది తెలియదు ఎక్కడ తీసుకెళ్ళినా తెలియదు. మీనాక్షి మ్యామ్కి అయితే మేము చెప్పడం జరిగిందండి, బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంది వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా అని చెప్పాము. ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు. వేం నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే, ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు. కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు. కానీ నేను క్లియర్ కట్గా ప్లీజ్ మీ మీడియా అందరికీ ఒకటే చెప్తున్నా, దీంట్లో కొండ మురళిని కొండ సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా అండి. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు. రోహిత్ రెడ్డి పోవాలి. రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్లో ఉన్నాడు. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు. 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది ఈయన ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ డక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకుముందు రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమెను ఇబ్బంది పెట్టచ్చు. కానీ సుమంత్ని ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి, నేను అదే చెప్తున్నా.